తాండూర్ ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ గురించి ఎంతమందికి తెలుసు? ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ టు బిజాపూర్ హైవేలో జరిగిన తాండూర్ ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ గురించి మీకు తెలుసా? దాంట్లో అయితే 70 ప్యాసింజర్స్ అయితే వెళ్తున్నారు. సడన్గా ఒక ట్రిపుల్ లారీ అయితే వచ్చి ఢీ కొట్టింది. మిర్జాగూడ దగ్గర చేవల మండల్లో అయితే అయ్యింది. ఒక్క సెకండ్లో ప్రతి ఫ్యామిలీ లైఫ్ మారిపోయింది. బస్ తాండూర్ నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. ప్యాసింజర్స్ ఫుల్గా ఉన్నారు. కొంతమంది అయితే నించొని మరీ వస్తున్నారు. ట్రిపుల్ లారీ కంకర్రాలతో హెవీ లోడ్ వేసుకొని స్పీడ్లో వస్తుంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎలా అంటే ట్రిపుల్ లారీ బస్ని గుద్దినప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం స్మాష్ అయిపోయి ఉంది. 19 మెంబర్స్ లైఫ్స్ అయితే పోయినాయి, ఇంక్లూడింగ్ ఒక 10 months బేబీ అండ్ వాళ్ళ మదర్. ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన 3 సిస్టర్స్ అండ్ 2 డ్రైవర్స్ అయితే అక్కడే చనిపోయారు. చాలామంది అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇది జస్ట్ యాక్సిడెంట్ కాదు, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేస్. అకార్డింగ్ టు బిఎన్ఎస్ సెక్షన్ 281 ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ ప్రకారం 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సారీ, హెవీ లోడ్ వేసుకొని స్పీడ్ని కంట్రోల్ చేయకుండా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల ఇదంతా అయింది. ఇది ఒక క్రిమినల్ నెగ్లిజెన్స్. రోడ్డు మీద డ్రైవ్ చేసిన ప్రతి డ్రైవర్కి ఫ్యామిలీ ఉంటుంది, తనకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ అనేది థ్రిల్ కాదు, క్రైమ్. సేఫ్గా డ్రైవ్ చేయండి.